హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృతి టాక్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ am శ్రీకృతి. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ షో సమ్ లవ్. ఈ రోజు వీడియో వచ్చేసి బోనాలు. ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తున్నట్టయితే మా ఇంట్లో బోనాలు అనమాట. అండ్ నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నా. ఏ పండుగ అయినా ఫస్ట్ తోరణాలు పెట్టాల్సిందే కదా. సో ఇక్కడ మా అన్న తోరణాలు పెడుతున్నాడు. ఇక్కడ నేను ఇంకా నా కజిన్స్ ముగ్గేస్తున్నాం కలర్ తో. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక ఇంట్లో అయితే బెల్లప్పాలు చేస్తున్నారు ప్రసాదం కోసం. మా అత్తలు ఇద్దరు కలిసి చేస్తారు. ఇక నేను మా కజిన్స్ అయితే బోనం డెకరేట్ చేద్దామని మంచిగా స్నానం చేసుకుని దేవుడికి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాం మంచిగా పసుపు పట్టుకోవడానికి. అయితే పసుపు ఇంకా వాటర్ కలిపి పెడుతున్నాం ఎందుకంటే ఆ పసుపు మంచిగా పట్టుకోవడానికి అండ్ మంచిగా కనిపిస్తుంది కూడా. అట్లా మంచిగా పసుపు మొత్తం రాసినాక ఇట్లా పసుపు మీదకెళ్ళి చల్లినాం అనమాట. సో దట్ అది మంచిగా పట్టుకుంటది అండ్ మంచిగా కనిపిస్తుంది. కింద బోనం సర్వనేమో ఎల్లో కలర్ అంటే పసుపు అండ్ పైన బోనం ఏమో కుంకుమతోని డెకరేట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ కుంకుమ కూడా పెడుతున్నాం. పైన బోనం చిన్న ఉంటదని చెప్పి నేను ఇట్లా సింపుల్ గా స్వస్తిక్ డ్రా చేస్తున్నా. కింద పసుపు మీదనేమో అమ్మవారిని డ్రా చేసినాం మాకు వచ్చినట్టు. ఇక నెక్స్ట్ అయితే ప్రసాదాలు పెడుతున్నాం బోనంలో. బెల్లన్నం, పసుపన్నం, ఇంకా బెల్లప్పాలు, తోటకూర చేసినాం ప్రసాదం కోసం. ఇక్కడ మా మమ్మీ చేసినవన్నీ ప్రసాదాలు ఒకటి ఒకటి పెడుతుంది అనమాట. అండ్ పైన దానిలోనేమో ఒక కప్పులో ఇట్లా పెరిగేసి పెడుతుంది ఎందుకంటే అది కింద పోవద్దని చెప్పి. సో ఫైనల్ గా ఇదన్నమాట మా బోనం లుక్. ఎట్లుందో కామెంట్ చేయండి గాయస్. ఇక బోనాలు అంటేనే ముక్క సుక్క లేనిది ఎట్లుంటది. ఫస్ట్ మా డాడీ అయితే ఒక ఫుల్ బాటిల్ ఇప్పి మందు పోస్తుండనమాట. అంటే శాఖ పోస్తుండు పళ్ళు ఇంకా మందు. ఇక లాస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి ఇట్లా బోనం ఎత్తుకుంటుంది మా మమ్మీ. ఫస్ట్ అయితే మా మమ్మీ ఎత్తుకుంటుంది. యాక్చువల్ గా 2 బోనాలు చేసినాం. ఒకటి నేను ఎత్తుకున్నా అండ్ మా మమ్మీ ఎత్తుకుంది ఇంకొకటి. సో ఇది కొంచెం లాంగ్ ఉంటది పోచమ్మ టెంపుల్ మా ఇంటి నుంచి, అందుకని మా మమ్మీ ఎత్తుకుంటుంది. అండ్ పక్కన కట్టమేసమ్మ టెంపుల్ ఉంటది, అక్కడ నేను ఎత్తుకుంటున్నా దగ్గర ఉంటది అని చెప్పి. ఇక బోనంతో ప్రదక్షిణాలు చేసి అండ్ అక్కడ రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు కూర్చున్నాం అక్కడే. అసలు అమ్మవారు ఎంత మంచిగా కనిపిస్తుంది బోనాలు అప్పుడు, కలకలలు ఆడిపోతుంది కదా. అసలు ఎంత బాగుంటదో అట్లనే చూస్తూ ఉండిపోబుద్ది అవుతుంది. నార్మల్ గానే అసలు మంచిగా కనిపిస్తాయి అమ్మవార్లన్నీ. ఇంకా ఇప్పుడు ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తారు. ఆ పువ్వులు అవన్నీ వేస్తాం కదా, అందుకనే ఇంకా మంచిగా కనిపిస్తాయి. దర్శనం అయిపోయాక ఏ గుడిలో అయినా కొంచెంసేపు కూర్చోవాల్సిందే కదా. సో ఇక్కడ మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని కబుర్లు వేస్తున్నాం అనమాట. అండ్ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నాను నేను కెమెరా పెట్టుడుతోనే, అట్లా ఉంటుంది గాలతోని. అండ్ మొత్తం బోనాలంటే ఇక బొట్టుతోనే నిండిపోతుంది ఫేస్ అంతా. ఫుల్ బొట్టు బొట్టు అయిపోతుంది. అది లేకపోతే మంచిగా కనిపించదు కూడా. బొట్టు ఉంటేనే మంచిగా కనిపిస్తుంది. బోనాల వైబ్స్ వస్తాయి ఏమంటారు. ఇక ఈ టెంపుల్లో అయితే అట్లా మంచిగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసి నేను బోనం ఎత్తుకుంటున్నా. సో ఇక్కడ మా డాడీ నాకు బోనం ఎత్తుతుండు. ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకుంటున్నా, ఎందుకో కూడా తెలియదు కానీ నాకు ఎత్తుకోవాలనిపించింది ఈసారి ఎందుకో. సో ఎత్తుకుంటా మమ్మీ అని చెప్పొద్దని మా మమ్మీ ఓకే అన్నది. సో నేనే ఎత్తుకున్నా అనమాట. అసలు ఫస్ట్ టైం కదా ఎట్లా ఎత్తుకుంటానా ఏమో అని మస్తు భయమైంది. అసలు ఎత్తుకుంటానా లేదా ఏమవుతుంది అని కూడా మస్తు భయమైన ఉండే, కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ అమ్మవారి దయ. ఆ టెంపుల్ కూడా ఇంటి పక్కకే కాబట్టి ఇక కొంచెం ధైర్యంతో ఉండే. ఇంటి పక్కనే కదా వెళ్ళిపోతలే అన్నట్టుండే. అండ్ మా డాడీకి నీళ్ళు పోయి అంటే మొత్తం బకెట్ తీసుకొచ్చి నీళ్ళు పోసి పెట్టి అట్లుంటారు డాడీలతో. ఏదైనా పని చెప్తే చాలు అది కొంచెం చేయండి మొత్తం చేసి పెడతారు డాడీలు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి తొందరనే అయిపోయింది. అండ్ ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడ కూడా రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. అంటే మనం బోనంకి తీసుకెళ్లిన ప్రసాదం అమ్మవారికి ఎక్కిస్తాం కదా, ఇక్కడ మనం తీసుకెళ్లిన ప్రసాదం అమ్మవారికి ఎక్కిస్తారు అనమాట. కొంచెమే ఎక్కిస్తారు ప్రసాదం. ఇంకా ఇంట్లోకి వచ్చినాక మనం ఇంట్లో అందరం తినాలి ఆ ప్రసాదంని. ఇక దర్శనం అయిపోయింది ఇక్కడ కూడా మంచిగా. ఇక కొంచెంసేపు కూర్చున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మా అన్న వీడియో ముందే ఇక్కడ నేను కోతి శాస్త్రాలు అన్ని చేస్తాడని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి మళ్ళా కోతి శాస్త్రాలు ఏడవైనా కోతి శాస్త్రాలు చేస్తాడు. ఇక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక ఇట్లా ప్రసాదం పంచుతారనమాట ఎవరైనా. మా నాన్నమ్మ అందరికి ప్రసాదం ఇస్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ పార్ట్ అనమాట ఇదంతా. ముక్క సుక్క అన్ని ఉంటాయి ఈడ. ఇక అమ్మవారికి అయితే అయిపోయింది. ఇప్పుడు మన గురించి చూసుకోవాలి కదా. ఇక ఇప్పుడు మన కోసం మటన్ చికెన్ కర్రీ చేస్తారు. మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తున్నాం మా ఇంట్లో. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇక తెలంగాణ అంటేనే ముక్క సుక్క అన్ని గట్టిగా ఉండాలి. ఏదన్నా దావత్లో ముక్క సుక్క కొంచెం తక్కువైనా కానీ ఇక నువ్వు ఎంత చేసినా కానీ పెద్ద ఫరక్ ఏం పడదు. ముక్క సుక్క గట్టిగా పెడితేనే మంచిగా ఉంటుంది తెలంగాణ దావత్లలో. ఏమంటారు మీరు? సో మా ఇంట్లో మా అత్తలు మామలు అందరు హెల్ప్ చేస్తారు పండుగలు అయితే. సో కలిసి వంట చేస్తున్నాం. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇక దావత్ అంటే ఈ బాటిల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇక కజిన్స్ అందరం కలిసి కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటా, జోకులు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా తింటున్నాం అనమాట. ఇక తిని ఒక నాప్ వేసి మంచిగా లేచి డాన్సులు కూడా చేసినాం అందరం.
మా ఇంట్లో దావత్ అంటే పక్కా డాన్స్లు ఉండాల్సిందే. సో అసలు డాన్స్ లేనిది కంప్లీటే కాదు ఏ ఫంక్షన్ అయినా. ఇక మా బోనాలు అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ ఉంటాం అలా, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.